వెల్కమ్ టు మై న్యూ కిచెన్. నేను ఓపెన్ చేశాను కదా, ఈరోజు స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ వంటలు చేయడం. ఓకేనా? ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానంటే గోంగూర మీల్ మేకర్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలన్నది చెప్తున్నాను. ఇదిగోండి, ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, ఒక కట్ట గోంగూర ఒలిసి పెట్టుకున్నాను, మీల్ మేకరు, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా? ఇంకా దీనికి పోపు కొంచెం చింతపండు తీసుకున్నాను, సాల్ట్, ఇది కల్లుప్పు కొంచెం, తర్వాత చూసుకొని సాల్ట్ కావాలంటే ఇంకొంచెం వేసుకున్నాం, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పసుపు తగినంత, ఆయిల్, కారం. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ చూడండి. స్టవ్ వెలిగిస్తాం. ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇలా ఇది హీట్ ఎక్కాలి. నీళ్ళు కొంచెం వేడెక్కినాక దీనిలో మీల్ మేకర్ వాటర్ ఇలా బాయిలింగ్ పెట్టుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు కడుక్కుందాం. గోంగూరని నీటికి కడుక్కోండి. ఇదిగోండి, వాటర్ బాయిల్ అయ్యి మీల్ మేకర్ వేస్తున్నాం. ఇదిగోండి, వేడి నీళ్ళు వేసాం కదా, ఇంక ఇది తీసేస్తున్నాను. తీసి గిన్నెలో పెట్టుకుందాం. ఇదిగోండి, స్టవ్ వెలిగిస్తున్నాను, గోంగూర పెట్టుకుందాం. గోంగూర బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసాను. హీట్ అవ్వదు. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి, తిప్పుకున్నాం. కాసేపు ఎరగని ఉండండి. 2 నిమిషాలు ఎరగనిచ్చాను వీటిని. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ వేద్దాం. ఇప్పుడు పసుపు, ఉప్పు, కల్లుప్పు అయినా తీసుకోండి, సాల్ట్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. టమాటా వేస్తున్నా. ఒక 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలకు కోసి పెట్టుకున్నాను. ఒక కట్ట గోంగూరకి. టమాటా వేసుకున్నాక ఇప్పుడు చింతపండు వేస్తాను. టమాటా వేగి కొంచెం చింతపండు వేస్తాను. గోంగూర వేసేద్దాం. బాయిలింగ్ పెడదాం. మూత వేసుకుంటే అదే ఉడుకోవాలి. గోంగూర
గోంగూర బాయిలింగ్ పెట్టాం కదా, అది ఉడికే లోపల మీల్ మేకర్ని పిండి వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇలా హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, అలా వాటర్ లేకుండా పిండి ఇలా పక్కన పెట్టుకోండి. గోంగూర ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. ఇప్పుడే ఉడుకుతుంది కొంచెం. ఇంకొక 5 minutes అట్టు పెట్టుకోండి, ఆ వాటర్ అంతా పోవాలి. గోంగూర ఉడుకుతుందిగా, ఈ లోపల పక్కన స్టవ్ వెలిగించి పోపు అవన్నీ రెడీ చేసుకుందాం. అది ఉడికే లోపల బాండి వేడెక్కింది, నూనె పోసుకుందాం. ఇందాక ఉడకేసినప్పుడు 2 స్పూన్స్ వేసాను, ఇప్పుడు ఒక 4 స్పూన్స్ వేసాను. నూనె కాగింది, ఇప్పుడు దినుసులు వేస్తున్నాం. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ వేసేసి ఇంకా పోపు వేస్తున్నాం కదా, పోపు వేసుకున్నాం. వేగినాక ఆనియన్స్ వేసుకున్నాం. బాగా ఎర్రగా వేసుకోండి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇదిగోండి ఆనియన్స్ ఈ కలర్లోకి రావాలి, గోల్డెన్ కలర్లో రావాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, చిటికెడు కారం. మనం మిర్చి కూడా వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కూడా, అందుకని చూసుకొని వేసుకోండి, లేకపోతే కారం ఎక్కువైపోతుంది. అన్నీ బాగా కలుపుకోవాలి. కాస్త వేగనిచ్చినాక అప్పుడు మీల్ మేకర్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఇదిగోండి పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాను. ఈ లోపల గోంగూర ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. అది ఎనుపుకోవాలిగా. నీళ్ళు కూడా ఇంకిపోయినాయి. ఇది ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మెదుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేది. ఇంకోటి పచ్చివాసన పోయేదాకా వేపు పెట్టుకున్నాను. ఇప్పుడు మీల్ మేకర్ వేద్దాం. సార్ అంతా నీట్గా కలుపుకోండి.
మీల్ మేకర్ బాగా వేగాలి. ఆ ఉప్పు కారం అన్నీ దానికి పట్టాలి. మనం వేసిన మసాలాలన్నీ దానికి పట్టాలి. హైలో పెట్టకండి, మాడిపోద్ది. కొంచెం మీడియం మంటలో పెట్టుకొని వేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు గోంగూరని మెదుపుకుందాం పప్పు గుత్తుతో. ఇదిగోండి, ఉడికిన గోంగూరని పప్పు గుత్తుతో మెదుపుకుందాం. బాగా మెత్తగా మెదుపుకోండి. ఇదిగోండి, ఇలా మెత్తగా మెదుపుకోండి. మెదిగినాక ఇంకా మనం ఇందాక పోపు వేసుకున్నాం కదా, దానిలో వేసేసేయటమే. ఇదిగోండి, మీల్ మేకర్ వేగింది. ఒకసారి తిప్పుకొని ఆ గోంగూర దీనిలో వేసేసుకుందాం. ఉడకబెట్టుకున్న గోంగూర. మీల్ మేకర్ శుభ్రంగా వేగిపోయింది. ఇంకేసేసుకుందాం గోంగూర. ఇదిగోండి, అయిపోయింది. ఇంకా మనం తీసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, గోంగూర మీల్ మేకర్ కర్రీ. దీన్ని నేను రైస్తో సర్వ్ చేసుకుంటాను. ఇది తిని చూసి ఎలా ఉందో చెప్తాను. దీనిలో కొంచెం గీ వేద్దాం రైస్లో, టేస్ట్ తెలియడానికి బాగుంటుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందన్నది నాకు మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది కానీ మీరు ట్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కాకపోతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కర్రీ వేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి నాకు ట్రై చేసి. ఓకేనా? మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.